విద్యార్థుల్ని నిలువునా ముంచేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా దాని మీద విద్యార్థుల పోరుబాట అంటూ రేపు 12వ తారీఖున అయితే గనక కలెక్టరేట్ల మొదలు ధర్నాకి పిలుపునైతే ఇచ్చింది. ఎలా చూడాలంటారు ఈ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుని? అసలు ఏ కార్యక్రమం చేస్తే ఏం చేశారు పద్దాకులు? నువ్వేం చేసావో చెప్పు, నువ్వేం చేసావో చెప్పు. ఉన్నప్పుడు డబ్బులన్నీ ఇచ్చేసాం పిల్లలకి అంటున్నారు. ఇచ్చే మరి పోయిన సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? పోయిన సంవత్సరం కాలేజీలో డబ్బులు ఇవ్వలేదుగా, అందరూ తెలిసి నిజమేగా. మరి ఎందుకు ఇవ్వలేదు? మరి పోయిన సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? మరి ఆ ధర్నా ఎందుకు చేసుకోలేదు? నీకు నువ్వే ఊరకే ఎవడి మీద ఏదో కాకిరే చెట్టు మీద కూర్చుంటే కింద వేసింది అన్నట్టుగా నాకు సంబంధం లేదు, నేను ఏదో మాట్లాడతాను అంటే కుదరదు కదా. పోయినసారి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? మరి ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు ఇవ్వలేదు కదా, ఎందుకు ఇవ్వలేదు? కాలేజీలకు ఎప్పుడు ఇచ్చారా? ఆయన ఇచ్చింది తల్లిదండ్రులకే ఎప్పుడైనా. ఏనన్నా కాలేజీలకి అంటే తల్లిదండ్రులకే. ఎందుకు ఇవ్వలేదు? పోయిన ఎలక్షన్ ముందు నువ్వు ఇవ్వాలి కదా పోయినసారిది, ఎందుకు ఇవ్వలేదు? మరి ఎందుకు ఇవ్వకుండానే ఏదో చెప్పుకుంటే కాలక్షేపానికి ఏదో నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను పిస్తాను, ఎవడికి వాడే ఎందుకు మాట్లాడుకుంటా? నీది 11 ఇచ్చారు, ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో. నీ 11కు నువ్వు అసెంబ్లీ రా, నువ్వు పోరాడు, నువ్వు దాని మీద చర్చించు. అసెంబ్లీ రాకుండానే నేను ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాను, ఇంట్లో 4 గదుల మధ్య నేను చేస్తాను, లేకపోతే నా ఇంటి ప్రహరీ కూడా 16 అడుగులు అంటే నేను ప్రెస్ లో మాట్లాడడానికి దాదాపు ఆయన 1:14 నిమిషాలు సమయం తీసుకొని ఇంత సమయం నాకు అసెంబ్లీలో ఇవ్వరు కదా అనే మాట అయితే అంటున్నారు. నువ్వెందుకు అనుకుంటున్నావు? నీకు ఎంత సమయం ఇవ్వాలో ఆడుంటదిగా, రాత ఉంటదిగా, అదే నువ్వు ఆపేది కాదుగా. నీకు ఇంత సమయం ఇవ్వాలి ఒక ఎమ్మెల్యే కానీ ఇంత ఉండదుగా. ఒక ఎమ్మెల్యే లెక్కే నిన్ను కేటాయిస్తారు, ఒక నాయకుడు లెక్క నిన్ను ఎట్ట కేటాయిస్తారు? ఒక ఇదిగా కేటాయించలేరు కదా. అందుకనే నీకు ఎంత కేటాయించాలో అంతే కేటాయిస్తారు. కేటాయిస్తే ప్రతిపక్ష హోదా కేటాయిస్తే కడిగేస్తాడని భయంతో హోదా ఎట్ట కేటాయిస్తారా స్వామి? ఎట్టిస్తారు ప్రతిపక్ష హోదా నీకు? అంటే 40% సీట్లు 40% ఓట్లు మాకున్నాయి అంటున్నాడు. 40% ఓట్లు ఉన్నాయా 30% ఓట్లు ఉన్నాయా కాదు, నీకు ఈ నిష్పత్తి ప్రకారం రావాలి ఓట్లు. అర్థమైందా? పోయినసారి నువ్వే అంటివి కదా 23 వస్తే 4 తీసేస్తే ప్రతిపక్ష హోదా పోయిద్దని. మరి అప్పుడు ఎందుకు మాట్లాడావు ఈ మాట? అప్పుడు ఎందుకు మాట్లాడావు? మరి అప్పుడు తెలియలేదా ఈ చరిత్ర? ఊరక ఏదో మాట్లాడటం కాదు. నువ్వు నీ విధానంలో నువ్వు కరెక్ట్గా ఉండు. నీ విధానంలో నువ్వు కరెక్ట్గా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదనేది ప్రజలు తెలుసుకుంటారు. అంతేగాని నీకేమి ఇవ్వరు ప్రతిపక్ష హోదా. నీకేమి ఇవ్వకుండానే ఉంటానికే కదా ప్రజలు చేసింది. నీకు గడగడలాడిస్తాడు, అసెంబ్లీని గడగడలాడిస్తాడు అని భయపడే కూటమి ప్రభుత్వం భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నారు కదా. గడగడలాడటానికి ఏమన్నా యువతల వాళ్ళు ఏమన్నా ఇదే చేసుకునేవి లేరుగా. యువతల వాళ్ళు చేతులు గాజులు కట్టుకునేవి లేరుగా. 164 వచ్చినాయిగా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారుగా. నీ పని నువ్వు చెయ్యి. నీకు 11 ఇచ్చారు, 11 ప్రకారం నీ పని నువ్వు చెయ్యి. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా కావాలి కావాలంటే ఆడి నుంచి వచ్చేది ఏమీ రాదు. నీకు ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. చంద్రబాబు నాయుడు గారు ఎట్టేస్తారు? ప్రజలే అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు కదా. సంబంధం ఎవరికి ఉంటుంది? ప్రజలకు ఉంటుంది. నీకు అన్ని ఎమ్మెల్యేలు వచ్చినట్టు నీకు ఇచ్చేవాళ్ళు ప్రతిపక్ష హోదా. నీకు రాకుండా నేను గడగడలాడిస్తాను ఎవడో వనకట్లా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది బడ్జెట్ లో అనేది ప్రధానమైన ఆరోపణ. అయితే మోసం చేసింది. ఏం చెప్పిన పని ఏం చేయలేదు. చెప్పిన పని వందనం కేటాయించిన దాంట్లో 4,000 కోట్ల నిధులు తగ్గించారు. అలాగే కనుక ఫీజు రియంబర్స్మెంట్ లో తగ్గించారు. రైతు భరోసాకి ఇవ్వాల్సిన నిధులు తగ్గించేస్తున్నారు అనే మాట అయితే అంటున్నారు. మీరు ఎందుకు తొందరపడతారు అసలు ఆవేశంగా? ఇప్పుడు వచ్చి 9 నెలలు కాలేదు, 4 రకాల నుంచి 5 రకాలు చేశారు. రేపు 6వ చేయబోతున్నారు బస్సుది. మీకు ఏం చేయలేదు? మీకు చెప్పండి. మీరు ఊరకేదో కాకి లెక్కలు ఇంట్లో కూర్చొని చెప్పుకోవడం కబుర్లు కాదు. ఏం చేయలేదు మేము. 50 సంవత్సరాలు బీసీ మహిళలకి ఏదైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో ఆ పెన్షన్ ఇవ్వటం లేదు. 1500 ఏదైతే ఇస్తా అన్నారో నెలకు మహిళలకి ఆ 1500 ఇవ్వట్లేదు. 100% ఇస్తారు బాబు గారు, 100% ఇస్తారు. నువ్వు చేసిన అరాచకానికి, నువ్వు చేసిన వ్యవస్థ నాశనానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎట్టించి డబ్బులు లేవు, ఏ శాఖలో ఎంత అప్పు ఉందో కూడా తెలియట్లా. నువ్వు అలా చేసేసావు. దరిద్రం అంతా అనుభవిస్తున్నావు. దరిద్రం ఆయన అనుభవించడం కాదు, ప్రజలు అనుభవిస్తున్నారు. దరిద్రం అంతా ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నీ దగ్గర ఫోన్ ఉంది, ఆ ఫోన్ తెచ్చి నాకు ఇచ్చావు, నా ఫోన్ తీసుకెళ్ళి ఇంకోటి గమ్మావు, ఆ ఫోన్ తీసుకెళ్ళి ఇంకోటి గమ్మావు. అసలు ఫోన్ నీ దగ్గరది ఏమైంది? నీ దగ్గర డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ శాఖలో డబ్బులు లేవు. ఎగ్జాంపుల్ నేను ఫోన్ అని చెప్పా, అంటే ఎక్కడికి వెళ్ళిందో తెలియదు.
ఏడుందో తెలీదు. ఇప్పుడు ఎన్ని శాఖలు ఎతకాలని ఆ ఫోన్ కోసం ఏదో ఒక శాఖలో అయితే ఉంటాయి కదా. ఉంటది. అంటే ఆ శాఖ ఎతికేటప్పటికి ఇక్కడ టైం అయిపోతుంది. ఇప్పటికే 9 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. మీలాంటి వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా. 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం అసలు ఈ పూర్తిగా నిరుపయోగంగా మారింది, అందరినీ మోసం చేసింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న. ఏం మోసం చేశారు ఒక్కటి చెప్పండి, ఇది మోసం చేశారని చెప్పండి. మీరు నువ్వు చెప్పు సార్, ఏం మోసం చేశారు? అంటే ఉచిత బస్సు దాంట్లోనే ఉచిత బస్సుకి 100% ఇస్తారు కూటమి ప్రభుత్వంలో. అంటే జిల్లాల పరిధే పెట్టారు కదా, ఇదేంటి అంటున్నారు. జిల్లాల పరిధి పెట్టారా, ఇంకా పూర్తి కన్ఫామ్ కాలేదుగా. మనం ఎందుకు అనుకోవటం అంత తొందరపడి, అప్పుడే ఏమి కన్ఫామ్ కాలేదు. వెయిట్ అండ్ సీ. అన్ని మార్గదర్శకాలు రెడీ చేస్తున్నారు, అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంతో చేస్తారు. నువ్వు ఆవేశపడి ఏమి కాలేదు మీకు అసలు ఏం పింఛన్ ఇస్తాను ఇవ్వలేదా? 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదా? 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదా? ఏమి ఇవ్వలేదు? గ్యాస్ ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు. అన్నీ ఇస్తారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా వ్యవస్థలో నువ్వు చేసిన అరాచకానికి ఆర్థిక విధ్వంసం అంటారు దీన్ని. అరాచకం కూడా కాదు, ఆర్థిక విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ చెప్పిన 6 సూపర్ 6లో అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇంకొకటి 2 చిన్నవి ఉన్నాయి, అవి కూడా చేసి మీ నోటికి తాళం వేస్తారు బాబు గారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? వాళ్ళు అనుకుంటారు ఏంది, పవన్ కళ్యాణ్కి బాబు గారికి తగాదా పెడితే మనం ఎగరవచ్చు కదా. బాబు గారు పవన్ కళ్యాణ్ గారికి తగాదా పెడితే మనం ఎగరవచ్చు. అలాంటి పప్పులేం ఉడకో. పవన్ కళ్యాణ్ అన్న నీతిగా, నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి, మేమిద్దరం కాదు, ముగ్గురం కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడిద్దని చెప్పాడు. పద్దాగులు చెప్పరు. ఈ రాష్ట్రం బాగుపడటానికి ముగ్గురు కూటమి ప్రభుత్వం అనే ఏర్పడి బ్రహ్మాండంగా నడుపుతున్నారు. మీరేం ఆలోచన పడద్దు, వాళ్ళిద్దరు ఏమి అనుకోరు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి ఎమ్మెల్యే అయిన అతను నన్ను విమర్శిస్తాడా అనే మాట అయితే అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఎమ్మెల్యే అంటే ఏంది, దాని అర్థమైంది? అంటే ఎమ్మెల్యే అంటే ఏమన్నా ఆషామాషిక ఉందా ఇది నీకేమన్నా? అసలు ఎమ్మెల్యే అంటే ఆషామాషిక ఉందా ఇది? ఆయన కార్పొరేటర్నే ఆషామాషి అంటున్నాడు. కార్పొరేటర్ ఆషామాషి అనే వ్యక్తి మరి సీఎంగా ఎలా చేశాడో ప్రజలే ఆలోచించుకోండి. ప్రజలే ఆలోచించుకోవాలి ఆ మాట అన్నందుకు. కార్పొరేటర్ వ్యవస్థలో ఓట్లు వేస్తే కదా గెలిచేది ప్రజలు. ప్రజా వ్యవస్థలో ఓట్లు వేస్తేనే గెలిచేది. అంత ఆషామాషికి వేరుగా లేదు కార్పొరేటర్ వ్యవస్థలో లేదు. మరి కార్పొరేటర్ అయిన తర్వాతనేగా పదవులన్నీ అనుభవిస్తేనే కదా ఎమ్మెల్యేకి వచ్చేది. అంటే ఆయన ఎంపీ అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు కదా, ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు అంటే మనం ఏం చేస్తాం? అది తెలిసి ఉండకపోవచ్చు అంటే అది మనం అతని విఘ్నతకి, అతని సైకో మెంటాలిటీకి ఎవరైతే చేయలేరు. మనం ఏం చేయగలిగింది ఏం కాదు. అతన్ని తెలుసుకోవాలి. అతను ఎట్లానే మాట్లాడుతున్నా అంటే జనంలో ఇంకా పలసనైపోతాడు. ఆ 11 కూడా రావు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి జనాల నోళ్ళల్లో నానటానికి, లేదంటే గనక విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఇక్కడ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు కూడా మనం పరిగణనలకు తీసుకోవాలి. అంతర్యుద్ధం వచ్చింది అంటూ ఆయన చేసి 11 మంది ఉన్నారు, 11-15 మంది ఉన్నారు. వాడు తప్పితే వైసీపీలో 151 మందిలో ఎవడన్నా మాట్లాడా? లేదు కదా. ఆ 11 కదా ఇవాళ ఈ వినాశనానికి రెడ్ బుక్ ఓపెన్కి ఆ 11 లేదా 15 ఉంటారు. అంతకంటే ఎక్కువే ఉండరు. లేకపోతే బాగుంటే 20 మంది ఉంటారు. ఈ 20 మందిగా చోట్ల నేను డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు ఏం చెప్పారు? తిడితే పదవే, తంతే ప్రమాణ స్వీకారం చెప్పాడు కదా. ఇలాంటి రాజకీయ మరి చెప్పాడు కదా మా గుంటూరు నాయకులు చెప్పారు వివరంగా. అంటే ఆయన గురించి కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారండి వైసీపీ నాయకులు. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడో అలాంటి వ్యక్తి మాటలు కూడా వింటారా? ఎండకు ఆ గొడుగు పట్టినా ఉన్న వాస్తవం చెబుతున్నాడు. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా నిజాలే మాట్లాడతాడు. మరి అది అందరికి తెలిసిన నిజమేగా. ఆయన అబద్ధం చెప్పాల్సిన పని లేదుగా. ఉన్న వాస్తవమే చెప్పాడుగా. తంతే ప్రమాణ స్వీకారం, తిడితే పదవి, క్లారిటీగా చెప్పారు. అంటే ఇప్పుడు అలా చేసిన వాళ్ళే ఇప్పుడు జైల్లో ఉన్నారు. మరి అదేగా. మరి ఆ 20-25 మంది ఉంటారు. నాకు కరెక్ట్గా ఆ 25 మంది లోపే ఉంటారు అనుకుంటున్నా. అంతకంటే ఎక్కువే ఉండరు. అంటారు అంతే. ఆ రోజా లాంటి వాళ్ళు, లేకపోతే ఆ జోగి రమేష్ లాంటి వాళ్ళు, బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడటానికి కూడా మనం కరెక్ట్గా మన నోరు దరిద్రంగా ఉంటుంది. మనమే బాగుపడం. వాళ్ళ గురించి మనం మన నోటి నుంచి ఉచ్చరిస్తేనే మన మంచితనం పోయి